చూపిస్తా. అదే 33 వచనం 2:3 వచనం. సితారాతో యెహోవాను స్తుతించుడి. సితారాతో యెహోవాను స్తుతించుడి. ప్రతి తంతుల సరమండలములతో ఆయనను కీర్తించుడి. ఆయనను గురించిన నూతన కీర్తన పాడుడి. ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. ఉత్సాహ ధ్వనితో వింపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది. ఆమేన్. నమ్మకమైనది. ఆయన వాక్యం ఎలా ఉందంట? యథార్థంగా ఉంది. దాన్ని కలపటానికి, తీయటానికి, దాన్ని కల్మషం చెయ్యటానికి ఎవడ తరము కాదు, అదొల్లయ్య పని కూడా కాదు. యథార్థమైనది. యథార్థము కాదు అని వాదించువాడు ఉన్నాడా? వ్యతిరేకి ఉన్నాడా? రండి మనం ఇద్దరం కూడి వాదించుకుందాం అన్నాడు ఆయన. ఇశ్రాయేలులైన ఆయన తెగతోనే ఆయన అన్న మాట అసలు అది. మీరు రండి కూడి వాదిద్దామంటాడు ఆయన. ఇక నువ్వెంత? అది ఎంత పెద్ద విషయం అసలు. రండి ఎదురుగా కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు అక్కడుండి నేను ఎక్కడుండి, నేను ఇక్కడ కూర్చున్నా, మీరు అక్కడుండి ఏదో మాట్లాడటం దేనికి? రండి ఎదురుగా కూడి వాదిద్దాం. ఇద్దరం ఎదురుగా ముఖాముఖిగా కూడి వాదించుకుందాం, ముచ్చటించుకుందాం. రండి. ఉందా నాలో కల్మషం? ఉందని నిరూపించగలవా? నాలో కల్మషం ఉన్నది, నాలో అబద్ధం ఉన్నది, నాలో వ్యర్థమైన కూడా ఉన్నది అని నీవేమన్నా చూపించగలవా? పుట్టించగలవా? నిరూపించగలవా? నిరూపణ ఉందా నీకు అని అడుగుతున్నాడు. ముందే మరి అడేరు ఉందా? నోట్లో గుండా మాట వచ్చిందని పటా మాట్లాడుతున్నారు ఇప్పుడు. మరి ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు అదే వాయిస్ వచ్చిద్దా? అసలు నాలుగు మాట వచ్చిద్దా? అసలు ఎందుకు 10 నిమిషాలు శుద్ధులు చేయలేదులే కానీ ఆ మాట దాకా వెళ్ళగలవా? అసలు మాట్లాడే పనే లేదు. నిలబడే విధానం ఉండాలి కదా ముందు. అసలు అంత ఎలుగు చూస్తేనే మనం అంత విధానంలోకి నువ్వు వెళ్ళాలి అంటే ముందు నీలో ఉందా? ఆయన గడప దగ్గరకు వెళ్ళి నిలబడే విధానం ఉందా? లేదు. మరి ఎందుకు ఏ గర్భంతో గర్భించి మాట్లాడుతున్నావు ఆ మాటలు? ఏ గర్భంతో మాట్లాడతావు? విర్రవీగుతున్నావు. సృష్టికర్తకు తెలియకుండా, సృష్టికర్త ఏంటి అనేది తెలియకుండా, సనాతన ధర్మమే నువ్వు తెలియకుండా మాట్లాడుతున్నావు. సనాతన ధర్మమే పాత నిబంధన ధర్మశాస్త్రం. నాకు నా దేవుడు తెలియ చెప్పిన మాటే నేను చెప్తున్నా. సనాతన ధర్మం అనే నీ ధర్మమే పాత నిబంధన. ఉన్నవే దాన్ని నువ్వు గ్రహించకుండా దూషిస్తున్నావు అంటే రేపు నువ్వేమైపోతావు? నువ్వేమవ్వాలి? ఆ డేరు ఉందా? నిలబడే డేరుందా? మాట్లాడే డేరుందా? నిరూపించే డేరుందా? సృష్టికర్త వైపు చూసి అంత మనసుందా నీకు? ముందు లేదు కదా. ఎవరైనా లేవున్న స్థలం, ఏ లేవు స్థితిలో ఉన్న వాళ్ళకి 1 రూపాయి చదువుకునే మాట్లాడటం లేదు. ఈ మాత్రం మాట్లాడుతుంటావు. ఆదుకుంటే అసలు వాళ్ళు కూడా దేవుళ్ళు ఉంటారుగా, నీతి తప్పకుండా. 23:11 వచ్చింది. సారీ 33:11. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరములకు ఉండును. ఆమేన్. తరతరాలు కూడా ఉండే ఆలోచనలు అంటాయి ఆయన. హల్లెలూయా. ఆయన ఆలోచన నాకు అవసరం లేదు, ఆయనతో నాకు సంబంధం లేదు. అసలు మా తలంపు, అసలు మా ఆలోచన, అసలు నేను ఎన్ని గ్రంథాలు చదివితే రాదండి జ్ఞానం. ఆయన ఆపేశాడు అంటే ఆగిపోతుంది. తెక్కలోడు అవ్వాలి. ఇక నువ్వు గుడ్లు దింపుకొని తిరగాల. ఎర్ర వీగుతున్న నీవు ఆయన చింపేశాడు, ఆపేశాడు అని ఆలోచన. నీకు ఆలోచన ఇచ్చివాడు ఎవడని నువ్వు వెతుక్కోవాలి. నువ్వు పిచ్చివాడు అయిపోవాలి. ఫరోను నిర్మించినట్లుగా ఒకవేళ నిన్ను కూడా దేవుడు అలాగ నిర్మించాడేమో, నాశనకరానికి నువ్వు పోతామేమో. ముందు అది ఆలోచించుకో. జ్ఞానం ఉంటే నిజంగా నీ సొంత జ్ఞానం నా తెలివితేటలో మేము అసలు సాధించాము, మేమేందో కనుక్కున్నాము పరిశుద్ధమైన గ్రంథంలో అని విర్రవీగుతున్న నీవు ఫరోలా కాకుండా ఉండటానికి జ్ఞానం ఉందేమో ఎదుర్కో. అది తెలుసుకోవాలి కదా ముందు. యెహోవా ఆలోచనలు తరాలు నిలిచేవారు. పక్క తరానికి, 2 తరాలకి, రాబోయే తరానికి, తర్వాత
తర్వాత ఆయన కార్యాలు ఉండవు, తర్వాత ఆయన లేడు, అప్పుడెప్పుడో ఉన్నాడు, అప్పుడెప్పుడో చేసిన కాదు, ఇప్పుడు చేస్తాడు, ఆయన చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు కూడా ఆయన క్రియలు జరుగుతున్నవి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ రాజును 16వ వచనం ఒక్కసారి 13వ వచనం కూడా 13. యెహోవా